కర్నూలు జిల్లా ఎమ్మికనూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు డాక్టర్ మైత్రేయిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో జిల్లా ఉన్నత వైద్య అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పాలకొమ్మ రాజీవ్ అన్నారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ దిష్టిబొమ్మని ఏఐవైఎఫ్ నాయకులు దగ్ధం చేశారు. ఇప్పటి వైద్య అధికారుల విచారణ పూర్తి కాలేదంటే నామమాత్రంగా విచారణల పేరుతో కాలక్షేపం చేస్తున్నారని ప్రశ్నించారు. డాక్టర్ మైత్రేయి నిర్లక్ష్యం వలన నవజాత శిశువు ప్రాణం పోయినా కూడా ఉన్నత వైద్య అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. మీరు బాధిత కుటుంబానికి, ప్రజలకు, యువజన సంఘానికి కూడా సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇవాళ అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సోమపకూడినందు డిఎంఎన్ఓ డిసిహెచ్ఎస్ దిష్టి బొమ్మ దగ్ధం చేయడానికి ప్రధాన కారణం ఏమంటే మరి ఎమ్మిగనూరు